హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 9 శనివారం రోజు సాయంత్రం 6 గంటలకల్లా 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు భయంకరమైనటువంటి నిజం బయటపడబోతుంది. మరి ఆ నిజం ఏంటి, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు అనేది ఒకటి ఉంటుంది. మాటల్లో చురుకుతనం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోయారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కూడా మీకు మంచి అదృష్టం అనేది పట్టబోతుంది. మీకు పట్టిన దరిద్రం కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతుంది. మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. సున్నితమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు. అందరూ బాగుండాలి అనుకుంటారు. వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మీరు చాలా అంటే చాలా మోసపోయారు కూడా. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేనిపిస్తే అదే చేయండి. మేషరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాని పనులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మేషరాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. ఇంట్లో సంపద పెరుగుతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి జీవితం ఉంటుంది. వ్యాపారం బాగా నడుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. మంచి లాభాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. జీవితంలో ఏదైనా సరే సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేదు. అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది మీకు వరిస్తుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గామాత. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఉన్న మార్పులు కూడా జరుగుతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు వీలైతే రేపటి రోజు దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. లేకపోతే ఈ ఆదివారం మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారు పోతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. మీకున్న అప్పులు కూడా తొలగిపోతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా వస్తున్నాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. అనుకున్న పనులు కూడా జరగబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయింది. మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది.
ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. రేపటి రోజు దుర్గాదేవి మీ ఇంటిని చాలా వరకు మీ ఇంటి శుభ్రం చేసుకోండి. ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తున్నారో వారి మిమ్మల్ని దగ్గరికి వస్తారు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. మేషరాశి వారికి రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. అలాగే డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో అప్పు తీసుకోకండి. రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు కూడా రావు. ఈ మేషరాశి వారు చిన్న ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది రేపటి రోజు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఒక చిన్న మాట అంటే అప్పుడే సీరియస్ అవుతుంటారు. కోపంతో ముందు తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కోపాన్ని పక్కన పెట్టండి. రేపటి రోజు మీకు వీలైతే కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. మీ జీవితంలో ఏదైనా కానీ కొత్త పనిని చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకోండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మేషరాశి వారు రోజులు తడపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. అంతేకాకుండా మేషరాశి వారికి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు మంచి శుభవార్తలు కూడా ఖచ్చితంగా అయితే వినబోతున్నారు. మేషరాశి వారు మీకు వీలైతే పేదవారికి ఆహారదానం చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ఈ భూమి మీద ఉన్న అన్ని దేవాలయాలను దక్షించినంత పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. డబ్బు విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మేషరాశి వారు రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఎన్నో నుండి ఎదురు చూస్తున్న ఒక భయంకరమైన నిజం అనేది మాత్రం మీరు వినబోతున్నారు. మరి ఆ అక్షరం ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కే అనే అక్షరంతో కూడిన ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చి ఫోన్ కాల్లో మీకు ఎన్నో ఎదురు చూస్తున్న భయంకరమైన రహస్యం బయటపడుతుంది. అంతేకాకుండా రేపటి రోజు కొత్త పనులు మీరు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్య కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 7, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, మీరు ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.